తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. క్రోధినామ సంవత్సరం నుంచి మనం విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. తెలుగువారి సంవత్సరాది ఉగాది కదండి. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో మీరు వెలువరిచే రాశి ఫలాల గురించి తెలుసుకోవాలని చాలా మంది ప్రేక్షకులే వెయిట్ చేస్తున్నారండి. ముఖ్యంగా క్రోధినామ సంవత్సరానికి ఇక బాయ్ బాయ్ చెప్పేసి విశ్వవసు నామ సంవత్సరానికి పేరులోనే విజయం ఉంది కదా, అందరికీ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారండి? సో కీర్తి గారు చాలా సంతోషం అండి. మనకి బాగా పురాతనమైన పద్ధతులు అంటే జ్యోతిష శాస్త్రంలోనే ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని తెలుసుకోవడానికి మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం. ఇందులో రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయండి. ఓల్డ్ కాన్సెప్ట్ల నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కూడా చాలా కాన్సెప్ట్లు. ఈ మధ్య వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అవి టోటల్గా రీసెర్చ్ చేసి ఇటు అటు ఓకే వెస్ట్రన్ ఇండియన్ వెస్ట్రాలజీ కలుపుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారండి. లేటెస్ట్ జనరేషన్ ఆస్ట్రాలజీ కూడా కొత్త కాన్సెప్ట్లన్నీ తీసుకొచ్చారండి. అంటే ఒక ఈవెంట్ అవుతుందా లేదా అని ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి. అయితే ఈ రాశి ఫలాలు, మనం యుగాది రాశి ఫలాలు, ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఓల్డ్, ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్ అండి. మనకి ఈ జ్యోతిష్కుల యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే అత్యంత ప్రాచీనమైన పద్ధతి ఉగాది రాశి ఫలాలు చెప్పడం. ఎంత ప్రాచీనం అంటే అసలు ప్రామాణికమే లేదండి. అసలు అంతా చాలా ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో నాకు తెలిసి ఇంకా కృతాయుగం దాని నుంచి ఏదైనా యుగం ఉంటే అప్పటి నుంచి ఉన్నదే మనకు ఐడియా లేదు కానీ అప్పటి నుంచి ఉన్నది అని చెప్పుకోవాలి. ఇది యాక్చువల్గా మన తెలుగు ఆఫ్కోర్స్ కర్ణాటకలో కూడా చాలా బాగా చేస్తారు. ఆంధ్రాలో కంటే కూడా కర్ణాటకలో చాలా బాగా చేస్తారు. సేమ్ పంచాంగం కూడా ఉంటుంది. మనకి కేరళలో కొన్ని పాటలు ఇలా చేస్తారు. కానీ ఇది సిస్టమ్ ఇంతకు ముందు వన్స్ అపాన్ ఏ టైము మొత్తం ఇండియా మొత్తం ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యేవాళ్ళు. అయితే కాలక్రమేణా అక్కడక్కడ వాళ్ళు రావడం వల్ల బట్ ఇప్పుడు ఈ టైంలో ఉగాది అనేది స్టిల్ మనం కన్సిడరేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నామండి. అయితే అందులో ఒక ముఖ్యంగా మీరు ఇందాక అడిగినట్లు క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వవసు నామ సంవత్సరానికి వెళ్ళిపోయారు. క్రోధి అనగానే ఆ పేరులో తెలిసిపోతుంది. క్రోధి అంటే కోపం, యాంగ్రీ, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం. మీరు లాస్ట్ ఇయర్ చూసారనుకోండి, ఒక కంట్రీకి యుద్ధాలు కదండి. ఆ తర్వాత లాస్ట్లో కూడాను మనకి అగ్ని ప్రమాదాలు, పెద్ద అగ్ని ప్రమాదాలు, ప్రకృతికి కోపం, తర్వాత భూకంపాలు, తర్వాత వచ్చేటప్పటికి మనకి సైక్లిన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేసినాయి. రాజకీయ నాయకులకి ఒకళ్ళకి క్రోధం, ఎవరో ఏదో చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి దేశాన్ని అని చెప్పేసి వేరే ఎక్కడో ఫారిన్లో ఉండేసి కొన్ని సంస్థలు ఇండియా మీద కుట్రలో, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళ కుట్రలో, ఆ తర్వాత ప్రజలకి కోపం వచ్చేసి గవర్నమెంట్లు అంతా చేంజ్. మీరు గమనించారు లేదు కదండి, గవర్నమెంట్ మారిపోయినాయండి, ఎగ్జామ్ అంతా మారిపోయినది, కోపం వచ్చేసింది అందరికి. ఆ కోపాన్ని రెస్ట్లెస్నెస్ వచ్చేసినప్పుడు అది లాస్ట్ ఇయర్ మనకు ఉందంటే. అయితే ఈ సంవత్సరం ఏంటంటే విశ్వవసు నామ సంవత్సరం. మీరు అడిగినట్టు దానికి ముందు శ్రీ కూడా ఉంది. శ్రీ విశ్వవసు. శ్రీ అనగానే మనకి లక్ష్మీదేవి అండి, పేరుతోనే లక్ష్మీదేవి చేస్తారు. దీని మీనింగ్ ఏమిటంటే విశ్వం అంటే యూనివర్స్. ఓకే, వసు అంటే 2-3 రకాల అర్థాలు ఉన్నాయండి సంస్కృతంలో. ఒక మీనింగ్ ఇక్కడ సందర్భం ఏంటంటే ధనం. ఈ క్రోధి నామ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు సంపదల మీద దృష్టి పెడతారు. ఓకే, ఐశ్వర్యం మీద దృష్టి పెడతారు. ఇప్పటిదాకా అరుచుకున్నాము, అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇక ముందు మనం ఫోకస్ అభివృద్ధి మీద పెట్టుకుందాం అన్న ఒక థాట్ వచ్చేస్తుంది. గతం కరెక్ట్గా చెప్పారండి. అందుకని చెప్పేసి విశ్వం, మన పెద్దవాళ్ళు గొడవ అయిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఇప్పటిదాకా అరుచుకున్నాము, మనం అంతా అయిపోయింది, మనం అంతా ఒకటి బాయ్ బాయ్ షేక్ హ్యాండ్ ఇచ్చేసుకొని కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ అండి. ఏం చెప్తారంటే విశ్వం వసు అంటే మన ఇంత పెద్ద యూనివర్స్లో ఉన్నాము, మనం అంతా ఒక్కటి అనే దానికి ఒక సింబాలిక్ ఇస్తుంది. అవునండి. తర్వాత ఏం చెప్తారంటే వసు అంటే సంపద. ఓకే, విశ్వం అంతా సంపదమయమే, మనకి ఏదో రాలేదని కోపడుకోవద్దు, ఇంకా చాలా ఉంది, అదని వదిలేసి ముందుకెళ్ళిపోండి అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విశ్వ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. వసు అంటే అందమైన అమ్మాయి, యంగ్ గర్ల్ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ప్రపంచం అంతా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కడో ఏదో లేదని చెప్పేసి గొడవ పడవద్దు, అందరూ ముందుకెళ్ళాలనే ఒక సింబాలిక్తో ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరాన్ని కాయిన్ చేసి మహర్షులు పెట్టారండి. దీని వెనక పురాణ గాథ ఏమిటంటే మనకి 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈ 60 సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి. ఈ పేర్లు 60 నారద మహర్షి యొక్క సంతానం. ఇది చాలా మంది తెలియదండి. సో నారద మహర్షికి సంతానం ఉంటారు 60 మంది. వాళ్ళు 60 మంది చనిపోతారు. చనిపోయిన తర్వాత నారద మహర్షి ఎప్పుడు నారాయణ అని జపం చేస్తూ ఉంటాడు. నారాయణ అని జపం చేస్తే నీకు నాకు పుత్ర సంతానం పోయారు, శోకం ఏంటి ఇది. అప్పుడు ఆయన చెప్తారు, మీకు ఈ రోజు నుంచి వాళ్ళు మళ్ళా బతుకుతారు, ఇంకెప్పుడు చనిపోరు. వాళ్ళు 60 సంవత్సరాలుగా వాళ్ళు కాలచక్రంలో తిరుగుతూ ఒక్కొక్క సంవత్సరాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఈ సృష్టిని. ఎందుకంటే ఈ సృష్టిని
కాపాడాల్సింది అంటే మనకంటే సృష్టి లయ కారణం అని చెప్తారు చూడండి. పుట్టడం ఒకటి, దాన్ని సస్టైన్ చేయడం ఒకటి, డిస్ట్రాయ్ ఒకటి. విష్ణుమూర్తి యొక్క ఆయన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీన్ని నిలబెట్టుకోవాలి. సో ఈ నాతో పాటు ఉండేసి ఈ 60 మంది మహర్షులు కూడాను ఈ సృష్టిని అంతా కాపాడుతూ ఉంటారు, సస్టైన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు రిప్రజెంటేషన్ అని చెప్తారు అంటారు. అందులో ఇప్పుడు వచ్చేప్పటికి నారద మహర్షి యొక్క సంతానం, ఆయన పేరు శ్రీ విశ్వవసునామ, ఆయన సంతానం పేరు. అది మనం చూసుకుంటున్నాం. ఈ సంవత్సరం యొక్క మీనింగ్ మనం ఎలా ఉండాలంటేనండి, విశ్వం చాలా పెద్దది, ఈ విశ్వంలో అన్ని సంపదలు మనకు ఉన్నాయి, అందులో మనం ఉన్నాం, మనం దేనికి బాధపడకూడదు, ఓకే, బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ అ పాజిటివ్ అన్నట్లు పీపుల్స్ మైండ్ ఉంటుంది. కాబట్టి అండి ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరం. సో ఇలాంటి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మీలాంటి సీనియర్ యాంకర్ గారితో నేను రాశి ఫలాలు పంచుకోవడం అదృష్టం. అలానే మనకి ఈ వెన్యూ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకు కూడాను, తర్వాత చూసే ప్రేక్షకులకు కూడాను శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఎలా ధనం ఉంటుందో, వీళ్ళు కూడా వాళ్ళ ఇంటి అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి నిండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఎస్, ఏదైనా చిన్న ఆపదున్నా, ఏదైనా కొంచెం మంచి జరగబోతున్నా, ఇదిగోండి ఇది ఇలా వెళ్ళండి అని అడుగులు వేయిస్తూ మీతో పాటు నడిపిస్తూ తీసుకెళ్తున్నందుకు ముందుగా ధన్యవాదాలండి. మేషరాశి గురించి తెలుసుకుందామండి. ఎలా ఉండబోతోంది వాళ్ళకి కొత్త సంవత్సరం? సో మనం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఉన్నామండి. ఇందులో వచ్చేటప్పటికి ఉగాది పండుగ నుంచి మార్చి 30th నుంచి స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఇది వచ్చేటప్పటికి మార్చి 30th 2026 వరకు టోటల్ మళ్ళీ ఉగాది పండుగ వచ్చే వరకు దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి. ఈ మేషరాశి వాళ్ళు చాలా అటెన్షన్ పే చేసి ఈ రాశి ఫలాలు వినడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎందుకు అనేది మీకు ఇది ఇంటే అర్థమవుతుంది వాళ్ళకి. వీళ్ళకి మనకి మేషరాశి కనుక చూసుకుంటే అందులో ఫస్ట్ నక్షత్రం అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో ఎవరి పేరు అయినా సరే వాళ్ళకి ఫస్ట్ లెటర్ కనుక చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళ అక్షరాలంతా కూడా మేషరాశి వస్తారని గమనించుకోవాలండి. ఇక్కడ పేరు బలం అంటే వాళ్ళు బాగా ఎక్కువగా పిలిచేవాళ్ళు, ఎక్కువ మంది 10 మందిలో ఎక్కువ మంది వీళ్ళని బాగా ఏ పేరుతో పిలుస్తుంటారు ఆ పేరు. కొంతమంది 2-3 పేర్లు ఉంటాయి, ఇంట్లో ఒక పేరు, బయట ఒక పేరు, లేడీస్కి అయితే పుట్టింట్లో ఒక పేరు, అత్తగారింట్లో ఒక పేరు, ఇలా ఉంటాయి. ఎక్కడున్నా కానీ ఎక్కువ మంది వాళ్ళని ఏదైతే పిలుస్తుంటారో అది మాత్రమే వస్తుంది. రీసెంట్గా ఒకళ్ళు ఫోన్ చేశారు, ఏమండి నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పేరుతో పిలిచేవాళ్ళండి, పెళ్లి చేసుకున్నానండి, పెళ్లిలో పేర్లు కలవలేదని పేరు మార్చారండి, ఇది అత్తగారింట్లో పిలుస్తున్నారని నేను ఏది చూసుకోవాలి. వెరీ వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్. ఎక్కువ మంది దేని పిలుస్తారంటే మొదట్లో ఎక్కువ దాన్ని పిలిచేవాళ్ళు అండి పుట్టింటి పేరు, ఇప్పుడు రాను ఇది ఎక్కువ పిలుస్తున్నారంటే ఇది చూసుకోమని చెప్పేసాను. అందుకని పాపులర్ పేరు బాగా ఎక్కువ మంది పిలిచేది వాళ్ళు ఫస్ట్ లెటర్ మాత్రం తీసుకోవాలి, కన్ఫ్యూజన్ ఏమొద్దండి ప్రతి ఒక్కరికి. తర్వాత ఇప్పుడు మనకి మేషరాశి కనుక ఈ పేరు ఎలాగో ఈ పాయింట్ యాడ్ చేశారు కాబట్టి ఇంకొక చిన్న పాయింట్ సురేష్ గారు, అంటే ఇప్పుడు భరణి నక్షత్రంలో కొన్ని అక్షరాలు లెటర్స్ చెప్పారు కదా, కానీ నాది భరణి నక్షత్రమే అండి, బట్ నా పేరు ఆ లెటర్స్తో లేదు, మరి నాకు ఏది వర్తిస్తుంది అన్నది ఒక ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్గా అడుగుతున్నా. సో దాన్ని ఎలా చూసుకోవాలి? నక్షత్రంతోనే చూసుకోవాలి కదా. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు నక్షత్రం అండి, జన్మ నక్షత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే జన్మ నక్షత్రం ఎవరికైతే లేదో ఈ నామ నక్షత్రం ఉంది కాబట్టి ఆ నామాన్నే మెయిన్ కన్సిడరేషన్ చేసుకోవాలి. అది లేకపోతే ఓకే, ఉంటే మాత్రం కంపల్సరీ, అది లేకపోతే ఇది. తర్వాత ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటేనండి 70% నామ నక్షత్రం మీద ఉంటుందంటే, అంటే ఎక్కువ 100% ఉండదు. కొన్ని కార్యాలకు మాత్రమే ఎక్కువగా వాడుకోవచ్చు అనమాట. అది లేదు కాబట్టి ఆప్షన్ దీన్ని వాడుకోవాలి. బట్ ఉన్నా కానీ మనకి స్టడీస్ ఏం చెప్తాయి ఏంటంటే 70% వరకు పేరుని బట్టి కూడాను ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని మన పేరు చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలండి. మన పేరు అలా పెట్టుకోకూడదండి. కొంతమంది రివర్స్లో పెట్టేసుకుంటారు, ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటారు, ఒక ప్రాబ్లం పోతే ఇంకొక ప్రాబ్లం. అంటే జన్మ నక్షత్రంలో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. అంటే అందుకని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి పేరు అనేది. సో పేరు బలం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ నక్షత్రం తెలిసినప్పుడు దాన్నే ఫాలో అవ్వాలి, అది బెస్ట్ అండి, బెస్ట్. సో మనకి మేషరాశి కనుక మనకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజము, అవమానం అనేది మనకి ఒక ఉన్న యూనిక్నెస్ ఇందులోనే ఉందండి, వేరే ఎక్కడా లేదండి. నేను చాలా ఆస్ట్రాలజీ చదివానండి బుక్స్. మన ఈ తెలుగు సిస్టము ఈ ఉగాది ఫలాల్లోనే ఈ యొక్క కందాయ ఫలాలు ఇది ఈ బైఫర్కేషన్ ఇలా ఇచ్చేది ఉంటుందండి. సిస్టమ్ ఎక్కడా లేదండి, అసలు లేదు, ఉండదండి. మనకి మన గొప్పతనం మనం తెలుసుకోవాలండి. సో అన్ఫార్చునేట్ థింగ్ ఇదొక మూఢనమ్మకాన్ని కొట్టేయకూడదండి. నో వే, ఇట్స్ ద సైన్స్ బియాండ్ సైన్స్. ఎందుకంటే ఒక సైన్స్ స్టూడెంట్గా, ఐటీ కంపెనీలో చేసిన వాడుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, లెగిస్తే అంత టెక్నాలజీ మాట్లాడేవాడుగా ఇది చూసి నాకు షాక్ అవుతుంది. మీ ఇక్కడ ఇచ్చారు, నిన్న మొన్న వచ్చిన పైథాన్ గురించి, నిన్న అంతకుముందు వచ్చిన జావా గురించి ఏదో యాప్ ఎంత చదువుకుంటే మన మహర్షులు ఎంత జ్ఞానం ఇచ్చారు, దాన్ని నోబడీ సీయింగ్ ఇట్, తెలుసుకోవట్లేదు అసలు ఏంటిది, జస్ట్ లివింగ్ ఇట్.
దట్ రియల్లీ హర్ట్స్ మీ అండి. నో దట్ హ్యాస్ టు కమ్ అవుట్ అండి. కలియుగం ధర్మం కలియుగ ధర్మం మనకు తెలిసిన నాలెడ్జ్ని అణిచివేసుకోవడం. బట్ మీలాంటి వాళ్ళు ఉన్నారుగా తట్టి లేపడానికి. చూద్దామండి, మీలాంటి వాళ్ళు వెన్యూ ఇచ్చారు కాబట్టి మా నాలెడ్జ్ని చూద్దామని. ఎక్కడో నుంచి స్టార్ట్ చేయాలి కదండి. ఫుల్ స్టాప్ తర్వాత సంబడి హ్యాస్ టు. అందరూ డైరెక్ట్ చేసే వాళ్ళంటే సినిమా చూసే వాళ్ళు ఎవరండి? కరెక్ట్ అండి. ఇందులో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చెప్తారండి. ఈ ఫిగర్స్ చూస్తే మేషరాశి వాళ్ళకి యాక్చువల్గా అర్థమవుతుంది. మొత్తం రాశి ఫలాలు నిన్న అవసరం లేదు. ఈ ఒక్క టేబుల్ వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకా అర్థమవుతుంది ఫ్యూచర్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది. సో ఫస్ట్ వీళ్ళకి ఆదాయం 2 అండి, వ్యయం 14. మేషరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది. ఈ ఒక్క మాట చాలా వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది, ఇంక వేరే అవసరం లేదు. తర్వాత రాజ్యపూజ్యము 5, అవమానం 7. ఓకే. సో మీకు డబ్బులు 16 రూపాయలు వస్తూ ఉంటే 14 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. దీనికి మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ కూడా మనం చెప్దాం. నెక్స్ట్ రాజ్యపూజ్యం. మీ దగ్గర 12 మంది ఉంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ టైంలో పర్టికులర్ ఈ సంవత్సరంలో 5గురే ఉంటారు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు 7గురు ఉంటారు. సో ఈ ఒక్క సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకొని మైండ్ చాలా చక్కగా పెట్టేసుకొని మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ప్రోపర్గా చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఆ రాశి పేరులోనే ఉందండి, పట్టుదలకి మరో పేరు. వాళ్ళు అనుకున్న సాధించుకుంటారు. చాలా డిటర్మినేషన్, పట్టుదల ఎక్కువ, దేనికి షేక్ అవ్వరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాబోతుంది గమనించుకోవటం ఫస్ట్ పరిహారం. ఇది తెలుసుకోవటం, ఇలా రాబోతుంది, నేను స్ట్రాంగ్గా ఉండాలి అని నిల్లు తీసుకొని స్ట్రాంగ్నెస్గా ఆ మైండ్ సెట్ అంటారు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇదే వాళ్ళకి రెమెడీ కూడా, బిగ్గెస్ట్ రెమెడీ ఇది తెలుసుకోవటం. సో మనకి ఈ రాశి వాళ్ళకి మనకి గ్రహ సంచారం కనుక చూసుకుంటే టెక్నికల్గా మాట్లాడాలి కాబట్టి అండి, శని మార్చి 29 మీనరాశిలోకి వెళ్తూ ఉన్నారు, అంటే 12వ హౌస్ అవుతుంది. గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారండి, ఇది 3వ హౌస్ అవుతుంది వాళ్ళకి. రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో 18వ తారీఖు, కేతు రాహుకేతులు 18వ తారీఖున మారుతూ ఉన్నారండి. సో మనకి మార్చి తర్వాత మే 18, 14, 18 తారీఖులో చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఎందుకంటే 3 గ్రహాలు ఒకేసారి కూడా మారబోతూ ఉన్నాయి. దీని యొక్క ఇంపాక్ట్ కూడాను అందరి మీద ఉంటుంది, పర్టికులర్గా మేష రాశి వాళ్ళ మీద కూడా ఉంటుందండి. మనం ఈ చేంజెస్ని బట్టి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఏమంటారంటేనండి, సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్లో హోల్ ఇయర్ అంతా సింపుల్ మన ఫస్ట్ 2 మినిట్స్లోనే చెప్పుకోవచ్చు ఎలా ఉంటుంది. ఇందాక మన ఫిగర్స్లో ఎలా చెప్పేసాము, ఇప్పుడు చిన్న 4 మాటలోనే మొత్తం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో ఏం చెప్తారంటే అర్ధవిహితం, స్థితి నాశనం, సౌఖ్యం, శోకం. అంటే అర్ధవిహితం అంటే డబ్బులు లేకుండా పోతాయి. రెండోది స్థితి నాశనము, వాళ్ళు అప్పటిదాకా ఏదైనా జాబులు కానీ ఏమైనా కనుక చేస్తూ ఉంటే ఆ పొజిషన్లో చాలా టఫ్ చేసి కొంతమంది జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శోకం, ఎందుకంటే మనకి డబ్బులు రావటం లేదు, ఉన్న పొజిషన్ పోతుంది, న్యాచురల్గా మనకి బాధలు వచ్చేస్తాయి. అయితే వీళ్ళకి కొద్దో గొప్ప బాగా ఉపయోగపడిందంటే రాహు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. 11th హౌస్లో ఉండటం వల్ల సాఫ్ట్వేర్ వాళ్ళు, ఫారిన్లో ఉన్న వాళ్ళకైతే కంఫర్టబుల్గా ఉంటారు. వీళ్ళకి సేవర్ అంటే మనకి 100% పోకుండా అట్లీస్ట్ ఒక 30%, 40% వాళ్ళు అలా నుంచొని ఉంటారు అనమాట. అంటే అంటే స్ట్రాంగ్గా నిలదొక్కుని ఉంటారు కూడా బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఏమంటే రాహు 11th హౌస్లో ఉండటం వల్ల. మిగతా మేజర్ 3 ప్లానెట్స్ చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కదండి. ఏ విధంగా? అర్ధరహితం, ఓకే, అర్ధవిహితం, అర్ధం అంటే డబ్బులు పోగొట్టుకోవటం, స్థితి నాశనం ఉన్న పొజిషన్ పోగొట్టడం, శోకం తర్వాత బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ శోకం అనేది పిల్లల వల్ల అండి, స్థితి నాశనం అనేది చేసే జాబ్ వల్ల, అర్ధరహితం అంటే అప్పటిదాకా మీరు సంపాదించుకున్న డబ్బు, కీర్తి ప్రదేశాలు ఏమైనా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సమరీ అండి. ఇది అర్థమైతే ఇంకా నెక్స్ట్ వాళ్ళు చూడడం అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఈ డీటెయిల్డ్ కనుక చూస్తే ఎందుకండి అసలు ఏం జరగబోతుంది వీళ్ళకంటే, మనకి మేషరాశి వాళ్ళకి చాలా మైండ్ స్ట్రాంగ్గా చేసుకోవటం అవసరం. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఇది 7.5 సంవత్సరం ఉండబోతుంది. ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని స్టార్ట్ అవుతుంది ఎక్కే ముందు స్ట్రాంగ్ ఎక్కుతున్నాడు. ఎందుకంటేనండి నాకు నిన్న కాక మొన్ననే ఒక కాల్ వచ్చిందండి దుబాయ్ నుంచి. ఈ అంతా చేసేవాళ్ళు మిస్టేక్ చేయకూడదన్న ఉద్దేశంతో రియల్ టైంలో కేసు చెప్తున్నానండి. ఒక లేడీ చేసింది పాపం, అక్కడెక్కడో పని చేసుకుంది, ఇండియా నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లమ్స్ పడింది, ఆ కువైట్ అక్కడికో వెళ్ళిపోయింది, అక్కడ దేశంగా దేశంలో లేడీ ఎన్నో కష్టాలు పడేసి పాపం డబ్బులు సంపాదించుకొని ఒక 15-20 లక్షలు దాకా ఇండియాకు పంపించేసిందండి. ఇక్కడ వాళ్ళు పాపం దాన్ని ఆర్థికర్పం చేసేసారు, అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ డబ్బునంతా వాడేసుకొని ఆమెకి వట్టి చేతులు చూపించడం స్టార్ట్ అయిపోయింది. పాపం ఏమో ఆమె అక్కడ ఉంది, వీళ్ళేమో ఎట్లా ఫైట్ చేస్తుంది డబ్బులు పోతే. అసలు 15 లక్షలు అనుకోండి అది, కానీ ఒక లేడీ పాపం ఎన్నో కష్టాలు పడి అక్కడికి వెళ్ళి దేశంలో ఉండేసి ఇక్కడేదో మన వాళ్ళకి ఏదో సంపాదించుకొని దాచిపెట్టుకుందామని ఇక్కడికి పంపించేస్తే ఆ డబ్బులు పోయేసి ఆ డబ్బుల గురించి మళ్ళీ ఇంకొక లిటిగేషన్ పోయి అదేదో రకరకాలు అయిపోయిందండి.
అందుకని ఎందుకు చెప్తున్నానంటే ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఒకటే మాట అన్నా, ఏమండి మీరు కనుక నాకు 3-4 ఇయర్స్ బ్యాక్ కలిసి ఉంటే నేను కేర్ తీసుకుని ఉండేవాడిని అని చెప్పేసి. అందుకని మేషరాశి వాళ్ళు ఎవరున్నా ఈ వీడియో వినండి, విన్నవాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఎక్కువగా కామెంట్ పెడితే ఎక్కువ సర్క్యులేటర్స్ వెళ్తుంది అనమాట. ఈ మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేయటం, కొత్త ఇన్నోవేటివ్ ప్లాన్లు చేయటం, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేయటం, ఓకే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం, అలాంటి పనులు చేయకూడదు. ఈ 1 year అట్లీస్ట్ 1 year కాదండి, 7.5 years, ఫస్ట్ 5 years ఫస్ట్ స్తంభించకపోవాలి ఇంకా అంతే. ఉన్నదాన్ని ఎప్పటిదాకా వాళ్ళు ఏదైతే పనులు చేస్తుంటున్నారో దాంట్లో కూడా రిస్కీ పనులు ఏమైనా ఉంటే తీసేసుకొని డౌన్ సైడ్ చేసుకొని చాలా సింపుల్గా ఉన్నదాన్ని చక్కగా పోవటం నేర్చుకోవాలి. మనం ఏదో ఆవేశంగా పోయేసి డబ్బులు పెట్టి ఆ డబ్బులు పోయి మీకు చెడ్డ పేరు వచ్చి ఆ డబ్బుల గురించి మళ్ళీ మీరు అప్పులు చేసి అప్పులకి మళ్ళీ వడ్డీకి తీసుకొచ్చి ఆ వడ్డీలు కడుతూ ఆ వడ్డీలు కట్టలేక వడ్డీ ఇప్పుడు మనకి ఇవ్వనాలు ఇప్పుడు డబ్బులు పోయినాయి, రిలేషన్షిప్లు పోయినాయి, మళ్ళీ వడ్డీ తెచ్చుకొని వాళ్ళ ఇంటి మీదకి కత్తెత్తుకొచ్చి మెడ మీద పెట్టి డబ్బులు ఎప్పుడు కడతామని, ఇదేంట్రా దేవుడా, ఆ వడ్డీకి మళ్ళీ క్రెడిట్ కార్డులు పెట్టుకొని ఆ వడ్డీకి మళ్ళీ వడ్డీలు పెట్టుకొని అంత రిస్క్ తీసుకోకూడదు, వద్దు. అందుకని చెప్పేసి సింపుల్గా ఉన్నదాంతో హ్యాపీగా చేసేసుకోండి. మంత్రం రెమెడీ ఇది తెలుసుకోవాలి. చాలా చక్కగా సింపుల్గా హంబుల్గా ఉండే లైఫ్లో చాలా 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 సింపుల్గా ఉండటం నేర్చుకోవాలి. అండర్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ అలా కొంచెం గడుపుకుంటూ వెళ్ళిపోతే పాతదా ఏది చేసినా పర్లేదండి, కొత్తది ఏది చేయకూడదు. ఓకే, సో ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి. ఏలినాటి శని ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఏలినాటి శనిలో అంటే ముందుగానే మన మహర్షులు చెప్పేశారు ఆల్రెడీ. ఏం చెప్పారంటే మానహాని, గౌరవం అగౌరవం వచ్చేస్తుంది. అప్పటిదాకా మిమ్మల్ని బాగా ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్న వాళ్ళు కాస్త పైకి వెళ్ళిపోతారు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు తగులుకుంటారు. కానీ మీరు అన్నం అన్నట్టు జరుగుతుంది అంటే పాపం నిజంగా. లాస్ట్ టైం మీరు రాశి ఫలాలు చెప్పినప్పుడు జనవరి అన్న తూచ తప్పకుండా జరిగింది నాకైతే మంత్లీది. ఈ క్రెడిట్ మన మహర్షులకి వెళ్ళిపోతుంది. ఆఫ్ కోర్స్ మన కూడా ఎవరో ఒక గవర్నమెంట్ సీనియర్ మోస్ట్ పర్సన్ సార్ మీరు చెప్పినట్టు జరిగిందంట. నేను చాలా కాల్స్ వస్తాయి కదా మర్చిపోతా, ఇప్పుడు మీతో ఏం మాట్లాడి మర్చిపోతాను. నేను ఏం చెప్పనేమో నాకు ఐడియా లేదు. అప్పుడు చెప్పారు కదండి తర్వాత ఏం జరిగిందంట, అసలు అప్పుడు ఏం చెప్పాను నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అనమాట. ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటారు కదా. సో వీళ్ళకి ఏమవుతుందంటే మానహాని, ఓకే, మన క్లేశ, మనసులో ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు. కృషి భోజన మల్పశః, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి కొంచెం ఫలితం మాత్రమే వస్తుంది. అంతకుముందు 10 hours కష్టపడితే 10 rupees వచ్చేది, 10 hours కష్టపడితే 5 rupees కూడా రాదు. మీరు ఏంటి ఎంత కష్టపడుతుంది ఎంతో వచ్చా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తాయండి. నిత్య సంవాదం, ఎప్పుడు ఎవరితో ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటూనే ఉంటారు. ఓకే, అందులోనూ పబ్లిక్ మీటింగ్లో ఉన్న ఈ గొడవ ఆ గొడవ ఆ గొడవ ఎత్తున కూర్చుంటుంటారు, పాపం అన్నం కూడా తినేవారు. తర్వాత దారిద్ర్యం, ఎప్పుడు మీకు ఇందాకనే ఫస్ట్లోనే చూసేసాం, వచ్చేది 2 పోయేది 14, ఇంకా దారిద్ర్యం అంటే అదే కదండి. ఎప్పుడు డబ్బులు ఎలా పడినట్లు అయిపోతాయి, డబ్బులు ఎక్కువ ఉండదు. ఇవన్నీ నేను రియల్ లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్లు కేసులు చెప్పుకుంటున్నానండి. ఓకే, ఎవరైనా కనుక ఏలినాటి శనులు ఎలా ఉంటాయి అని చెప్పేసి కొత్తగా ఈ మేషరాశి వాళ్ళు ఒక 4-5 మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్న వాళ్ళని కనుక్కోమనండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేయమనండి. ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి రియల్ టైప్లో కేసు వస్తుంది. అది మనకి కామెంట్లో కూడా పెడితే అది అందరూ చదువుకుంటారండి. సో ఈ విధంగా అండి ఎప్పుడు మనకి మనసు అంతా కుంగిపోయే విధంగా ఉంటుంది. అంతేకాకుండా 7th మనకి శని దృష్టి కూడా 2వ ఇల్లు 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ది ఫ్యామిలీ, అంటే ఇంట్లో గొడవలు సంపదని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బ్యాడ్ టైం ఫర్ ది ఫాదర్. ఈ ఫాదర్లో కనుక ఎవరైనా కనుక రాజకీయ నాయకులు వీళ్ళు ఉన్న సీనియర్ బ్యూరోక్రటీస్ ఉన్న వీళ్ళ ఫాదర్కి ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఇది గమనించుకోవాలండి. ఏలినాటి శని జరగటం వల్ల పరిహారాలు లాస్ట్లో చెప్పామండి, చక్కగా పరిహారాలు చేసుకుంటే ఈ ప్రభావాన్ని 70% తగ్గించుకోవచ్చు. సో ఏలినాటి శని ప్రారంభం అవుతుంది అని అన్నారు కదా, అప్రాక్సిమేట్గా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఏమన్నా మనం చెప్పొచ్చా? ఉగాది నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంతేనా? స్టార్ట్ అవుతుంది. అయితే లక్ష్యం అంటే ఈ ఏడు అంత వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు, కాకపోతే దాని సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. బట్ వీళ్ళకి వేరే ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల ఫస్ట్ ఇయర్ కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. అప్పుడు ఇది 7.5 years కదండి, ఫస్ట్లోనే ఇబ్బంది పెడితే అట్లా కొంచెం పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట శని. ఎందుకని జస్ట్ ఆ హీట్ ఇస్తాడు అనమాట. బట్ మీరు గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళకి గురువు ఎలా ఉన్నారంటే అండి, గురువు వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి లాస్ట్ ఇయర్ అంతా ఫైనాన్షియల్గా కానివ్వండి కుటుంబం కానీ అంతా బాగుందనమాట. అయితే గురువు వీళ్ళకి 3rd house మారటం వల్ల ఇలా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. ఏం చెప్తారంటే అతి క్లేశం బంధువైర్యం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం 3వ స్థానకే గురువు అని మన మహర్షులు సంస్కృతంలో చెప్తారు. అంటే ఇప్పటిదాకా మనసులో సౌఖ్యంగా చక్కగా ధనం వస్తూ హ్యాపీగా ఒక రకంగా వెళ్ళిపోయింది వాళ్ళ లైఫ్. అయితే మే తర్వాత వీళ్ళకి ఎలా ఉండిపోతుంది అంటే అతి క్లేశం, అంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఏదైనా పని చేస్తే. అంతకుముందు ఒక ఫోన్ కాల్ పని అయ్యేది
10 సార్లు ఫోన్ చేసినా ఎత్తరు. మరి ఆ ఫోన్ పక్కన వేసే బైక్ కార్ వేసుకొని వాళ్ళ చుట్టూ తిరగాలి, అప్పుడు పెయిన్. అతి క్లేశం అంటే సింపుల్గా పనులు అవ్వు. వైరం, బంధువులతో గొడవ, దారిద్ర్యం, మనం ఇందాకనే చెప్పుకున్నాం బిగినింగ్లో, ఫైనాన్షియల్ క్రైసిస్, దేహ పీడనం, శారీరకంగా కూడా అలసట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగ భంగం, కలహం, ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా గమనించుకోవాలి. అయితే జూపిటర్ తను ఉన్న పొజిషన్ బాగలేకపోయినా అతను 7వ ఇంటిని 11వ ఇంటిని దృష్టి ఉండటం వల్ల మనకు గురువు మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొని వస్తున్నారు. వీళ్ళకి ఎవరు కనుక పెళ్లి కాని వాళ్ళు కనుక ఇప్పటిదాకా ఉంటే పెళ్లి అయ్యే అవకాశం ఈ సంవత్సరం ఒకటి ఉంది. ఓకే, ఒక గుడ్ న్యూస్. ఆ తర్వాత మనీ గెయిన్. సో వీళ్ళకి ధనం రావాలి కదండి. అయితే ధన ప్రవాహం ఎక్కడ ఆగదు, ఏదో ఒక విధంగా ధనం అయితే వస్తూ ఉంటుంది, వచ్చిన ధనం ఖర్చు అయిపోతుంది. సో ఎందుకని ఈ విషయాలు గురువు వీళ్ళకి తీసుకొస్తున్నారు కాబట్టి, గురువు మిక్స్డ్ రిజల్ట్గా ఉన్నారు కాబట్టి ఇది ఒక కొంచెం మనకి 50-50 ఉందని చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి ఇంకొకటి బాగా కూడా సపోర్ట్ వచ్చేది ఏంటంటే, రాహు వీళ్ళకి 11th హౌస్లో ఉండి బాగా యోగ్యతను ఇస్తున్నాడండి. వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయినా కానీ మీరు ఇందాక చెప్పిన విధంగా వెంటనే దాని యొక్క ఇంపాక్ట్ పడదండి వీళ్ళకి. ఎందుకంటే గురువు వీళ్ళకి మిక్స్డ్గా ఉండేసి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అలానే రాహు కూడా వీళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి. ఫస్ట్ రాహు 1.5 year ఉంటారు, అంటే ఇప్పటి నుంచి 1.5 year రాహు గురువు ఉండటం వల్ల వీళ్ళకి ఏలినాటి యొక్క శని ఒక 40% మాత్రమే ఇబ్బంది పడుతుంది. మిగతా వచ్చేటప్పటికి మిగతా ప్లానెట్స్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి అనమాట. అందుకని నేనేం చెప్తాను, ఫస్ట్ ఇయర్ ఈజ్ ఓకే, యూ కెన్ గో విత్, బట్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని. ఇందులో ఏం చెప్తారంటే 11th హౌస్లో రాహు ఉండటం ఏమవుతుందంటే, గోజీవ గజ సంఘానం క్షీరాన్న భోజన క్షీరన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశిగతో ఫణో అని చెప్తారు. అంటే మనకేం చెప్తారంటే సపోర్టింగ్ సిస్, అంటే పూర్వకాలంలో మనకి రథాలు, రాజులు, గుర్రాలు ఇవన్నీ ఉండేసి వాళ్ళ కింద పరిచారకులు అంతా ఉండేసి సైన్యం ఉండి రాజు కలప చేస్తూ ఉంటారు. ఈ రోజులు అవి లేవు కాబట్టి అంటే మనకేంటంటే మనకున్న వెహికల్స్ కానివ్వండి, మన దగ్గర పనిచేసే వాళ్ళు సబార్డినేట్స్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, వాళ్ళకి బాగా చక్కగా హెల్ప్ చేసి కంప్యూటర్లు వాడినా కానివ్వండి, లేదంటే ఇంటర్నెట్లో వాడినా, మొబైల్ వాడినా, తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ చేసిన ఈ టైప్ సిస్టమ్ అంతా బాగా సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకి. ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉండేసి మంచి చక్కగా భోజనం చేసేసుకొని హ్యాపీగా ఉంటారు. తర్వాత మంచి చక్కటి జిగిజిగేలు మంటలు లాంటి డ్రెస్సులు అన్నీ వేసేసుకొని మంచి హల్చల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఇది మనకి ఈ గ్రహాలు వచ్చేటప్పటికి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తుంది. మరి ఒకవేళ నక్షత్రాలను బట్టి చూసుకుంటే అట్లీస్ట్ ఇంకొంచెం డీప్గా తెలుస్తుంది కదా. కరెక్ట్ అండి. నక్షత్రాల వైజ్గా చూసుకుంటే ఈ అన్ని నక్షత్రాల వాళ్ళకి యాక్చువల్గా బాగుందని చెప్పాలి ఈ సంవత్సరం. అందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే సంపద బాగుంటుందండి, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనప్రాప్తిగా ఉంటుంది. ఎవరైనా కనుక ఇప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటే సీరియస్గా అవి కొంచెం విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉందండి, సంపదలు వచ్చేస్తాయి, ధనప్రాప్తి ఉంది, సుఖంగా హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవంతా తగ్గిపోయి నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి రాజ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, సంపదలు వస్తాయి, ధనప్రాప్తి, పరవాసము. వీళ్ళు ఫారిన్ వెళ్ళే అవకాశం ఎవరైనా కనుక అనుకుంటుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి శని ప్రభావం వల్ల వీళ్ళు ఏప్రిల్కి ముందు లేదు అంటే అక్టోబర్ నుంచి ఇయర్ ఎండ్ వరకు వేరే ప్లేస్లకి వెళ్ళటం, అక్కడ వర్క్ చేయటం, లేదంటే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బట్ సర్వజన పూజ్యము, ధనలాభం ఎక్కువగా ఉందండి. అంటే నక్షత్రం ప్రకారం ఇండివిజువల్గా చూసుకుంటే చాలా బాగుంది. సో రాహు బాగా యోగ్యతనిస్తున్నాడు, గురువు మిక్స్డ్గా ఉన్నారు, కానీ శని విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండి కొంచెం వీళ్ళు ప్లానెడ్గా ఉంటే ఈ విషయం తెలుసుకుంటే బాగుంటుందండి. రైట్. సో ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా ఎలా చూసుకున్నా కొంచెం మేషరాశి వారికి కొంచెం బ్యాడ్ టైం అనే చెప్పుకోవాలి. సో మరి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు సూచిస్తే ఇందులోంచి వారు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు? వీళ్ళకి ఎక్కువగా చేయాల్సిందండి ఏలినాటి శని అండి. నేను చాలామంది నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు, పరిహారాలు కూడా నేను చెప్పేస్తానండి. వేరే పరిహారాలు నాకు వాళ్ళు ఇండివిజువల్ కనెక్ట్ అని ఏ పరిహారాలు చెప్తాను నేను. అందుకని చెప్పేసి ఇందులో ఉన్నాయో ఆల్రెడీ చెప్పేస్తున్నాం కాబట్టి ఇవి చేసేసుకుంటే సరిపోతుందండి. బట్ స్టిల్ ఇండివిజువల్ జాతకం కావాలంటే మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఓన్లీ పరిహారాల గురించి చేయటం అనవసరం, చాలామంది మళ్ళీ వాటిగా చేస్తూ ఉంటారు నాకు. అందుకని ఇందులో పరిహారం ఫస్ట్ శనికి మీరు పరిహారాలు చేసుకోవాలి. శనికి పరిహారం అంటే శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. ఇది 5-6 లైన్లు ఉంటుందండి, చిన్న శ్లోకం. ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయంలో మనస్ఫూర్తిగా కనుక దాన్ని చదువుకుంటే శని బాధల నుంచి విముక్తం వస్తేనే శని మహాత్ముడే చెప్పాడండి. రెండోది వీళ్ళకి మనకి శని త్రయోదశి అని వస్తుందండి. ఎన్నిసార్లు శని త్రయోదశి అన్నిసార్లు చక్కగా శని నవగ్రహ దగ్గర గుడికి వెళ్ళిపోయేసి శని మూర్తి ఉంటాడు కదండి, మూర్తికి తైలాభిషేకం చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు ఈలేనని ఎక్కువ సార్లు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని
పాదయాత్ర ద్వారా కనుక అంటే మెట్లు మార్గంలో వెళ్ళేసి వెళ్ళి కనుక వచ్చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆ హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకోవాలి, ఆంజనేయ స్వామి గుడికి ఎక్కువగా వెళ్తూ ఉండాలండి. ఇంతవరకు వీళ్ళు మ్యాక్సిమం చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది బాగా తీవ్రత ఉన్నవాళ్ళు వీళ్ళకి మనకి తిరునల్లారు అని చెప్పేసి మనకి తమిళనాడులో ఒకటి శని మహాత్ముని యొక్క టెంపుల్ ఒకటి ఉంటుందండి. అక్కడ కనుక దర్శనం చేసుకుంటే చాలా వరకు బాధల నుంచి ఉపశమనం వచ్చేస్తుందండి. ఇవి కొన్ని అండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే కనుక హోమాలు అవన్నీ చేయించుకోగలిగితే మన్యు పాశుపత అభిషేకం కానివ్వండి, ప్రదోషకాలంలో హోమం కానీ కనుక చేసుకుంటే ఏదైనా కనుక పీడలు ఉండి, శత్రుబాధ ఎక్కువ ఉండి, లేదంటే కొంతమంది మీ దగ్గర నవ్వుతూ హ్యాపీగా ఉండి మీ వెనక బ్యాక్ ఫైట్ చేసేవాళ్ళని, నమ్మకం ద్రోహం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు భరతం పడటానికి అయితే మాత్రం మన్యు పాశుపత హోమం చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందండి. రైట్. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఈ 7 years కొంచెం గట్టిగా కష్టపడితే ముందే ఎలాగో తెలిసిపోయింది బ్యాడ్ టైం అని, కాబట్టి దానికి అనుగుణంగా మీరు చెప్పిన పరిహారాలు పాటించుకుంటే బాగుంటుంది. అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.